వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు 43 ఏళ్ల యువ మంత్రి నారా లోకేష్ కృతనిశ్చయంతో కంకణం కట్టుకున్నారని ఏపీ సెర్ఫ్ ఎన్ఆర్పీఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో మంత్రి లోకేష్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో మంత్రి కొండపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంతో పాటు కేక్ ను స్థానిక ఎమ్మెల్యే అదితి ఎంపీ కలిశెట్టితో కలిసి కట్ చేశారు. ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు ప్రాజెక్టు పరిశ్రమల స్థాపనను పూనుకుంటున్నారని మంత్రి కొండపల్లి అన్నారు. మా ప్రియతమ నాయకులు అశోక్ గజపతిరాజు గారి సూచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే 10 మందికి ఏదైనా పనికొచ్చేటట్టు చేయాలన్న ఆలోచనతో ఉంటారు ఆయన. ఆ సూచనల మేరకే బొకేలకి ఫ్లెక్సీలు కన్నా 10 మందికి పనికొచ్చేటట్టు ఏదైనా చేయాలని చెప్పేసి ఆయన సూచనల మేరకు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా కార్యకర్తల సంక్షేమ నిధికి కార్యకర్తలు ఆయన కుటుంబ సభ్యుల కింద పరిగణిస్తూ ఉంటారు నారా లోకేష్ బాబు గారు. అందుకని కార్యకర్తల సంక్షేమ నిధికి నేను 10,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. మన యువ నాయకురాలు విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు గారి చేతుల మీదుగా నేను అందిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2,000 రూపాయలు ఫోన్పే చేస్తే మీరు ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్కి కుటుంబండి 1,20,000 లక్ష. భారీ స్థాయిలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్కి మీరు అందరూ కూడా భాగస్వాములు అవడం మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మన ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఉత్తరాంధ్రకి మనం చేయాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతో యువగలం ముగింపు సభలో పెద్ద ఎత్తున అందరూ వెళ్ళి ఆయనకి ఒక పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చి మీ వెనకాతలు మేము ఉన్నాం ఒక ధైర్యం ఇచ్చినప్పుడు ఆయన ఉత్తరాంధ్ర పట్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఈరోజు మీరు చూసుకుంటే గత